మనకి ఆదోనిని నేను అందరికీ ఇంత ఘన స్వాగతం పలికారు, నాకు ఇంత ప్రేమనిచ్చారు యువత దారి పొడుగుతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంత బలంగా తిరుగుతూ ఉంటే ఒకవైపు టీడీపీ నాయకులు నన్ను టీఆర్ఎస్ పార్ట్నర్ లేదంటే వైసీపీతో కలిసి పోటీ చేస్తాను చాలా కాలం నా మీద మాట్లాడారు. ఈ రోజున అది కాదని ప్రూవ్ చేశాం. సిపిఐ సిపిఎం బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నాం. అలాగే ఈ మధ్యన కొత్తగా వైసీపీ నాయకులు మళ్ళీ వాళ్ళతో జతకట్టలేదు కాబట్టి, వాళ్ళతో కలిసి నడవలేదు కాబట్టి ఈ రోజున మనల్ని టీడీపీ పార్ట్నర్ అంటున్నారు. అరే, రెండు కుటుంబాలు రెండు పార్టీలు మీరు దోచుకుంటా ఉన్నారు. నాకు అవసరాలు లేవు. మాట్లాడితే యాక్టర్ పార్ట్నర్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయాల్లోకి రాకముందు నేను యాక్టర్ని. ఈయన ఈ రోజున పాదయాత్ర రాకముందు ఎక్కడున్నారు? జైల్లో 2 సంవత్సరాలు ఉన్నారు. ఆయన ఏమనాలి? నేను భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేశారంటే మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాను, ఇవ్వలేదు, దూరంగా ఉన్నాను. ఈ రోజున మాట్లాడితే నన్ను యాక్టర్ పార్ట్నర్ అని జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని ఏమనాలి? అమిత్ షా పార్ట్నర్ అనాలా మిమ్మల్ని? బీజేపీ పార్ట్నర్ అనాలా మిమ్మల్ని? టీఆర్ఎస్ పార్ట్నర్ అనాలా మిమ్మల్ని? మీరు దివంగత ముఖ్యమంత్రుల కొడుకులు, మీరు ఇష్టానికి మాట్లాడకండి. రాయలసీమలో పుట్టలేదు కానీ రాయలసీమ పౌరుషాన్ని ఆపాద మస్తక ఉన్నవాడిని. జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి నాతోటి. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలుగుదేశం నాయకులకి చెప్తున్నాం, మల్లప్ప గారు మనకి ప్రజారాజ్యంలో కూడా చేసిన వ్యక్తి. మార్పు ఆ రోజు రావాల్సింది. ఆ రోజు తీసుకొని వచ్చిండుంటే ఈ రోజు మనకు 60-40 పద్ధతి పోయిండేది ఎప్పుడో. ఆ రోజునే కనుక వచ్చిండుంటే 12 ఏళ్ల మన డ్రైనేజ్ సమస్యలు కానీ, మన బైపాస్ రోడ్ సమస్యలు కానీ, మన మెయిన్ రోడ్ల సమస్య కాదు ఉండేది కాదు. కనీసం ఈసారైనా సరే మనం ఆదోనిని మత సామరస్యం, ఎప్పుడు ఆదోని అనగానే అందరూ ఏమంటారు? మత సమగ్రతకి గొడవలు జరిగే ప్రాంతం అంటారు. ఎందుకు గొడవలు జరుగుతాయి? లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టి అన్ని మతాల వారిని, అన్ని ప్రాంతాల వారిని, కులాల వారిని సామరస్యపూర్వకంగా చూస్తే ఎందుకు గొడవలు ఉంటాయి? అలాగే ఇస్లాం మత పెద్దలు నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ఒకటే అడిగారు, ఆదోని మస్జిద్ని రాష్ట్రాన్ని